హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈరోజు మనము వివో నుంచి లాంచ్ అయిన V70 మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నాము. ఇది మనకు ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అప్రాక్సిమేట్లీ ఒక 40,000 to 45,000 ఆ రేంజ్లో వస్తుంది ఈ ప్రైస్. అండ్ ఇందులో ఇచ్చిన ఫీచర్స్లో మేజర్ హైలైట్స్ చెప్పాలంటే ప్రాసెసర్, కెమెరాస్ అండ్ బ్యాటరీ. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ జైస్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జింగ్, ఇట్లా ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ AI ఫీచర్స్తో కలిపి ఫోటోగ్రఫీకి సంబంధించినంత వరకు దీంట్లో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు జైస్ పార్ట్నర్షిప్ వల్ల. 1 by 1 ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా కానివ్వండి, ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్, ఎవ్రీథింగ్ నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీరు కనుక ఈ మొబైల్ కొనాలని డిసైడ్ అయితే కనుక ఈ ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతో ఎఫర్ట్ పెట్టి నేను వీడియోస్ అన్ని చేస్తున్నాను. ప్రస్తుతం 123 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు నా వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారంటేనే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది ఫ్రెండ్స్ మన వివో V70 కో-ఇంజనీర్డ్ విత్ జైస్. ఇది మనకు జైస్ పార్ట్నర్షిప్ తోటి వస్తుంది. అండ్ దీన్ని సో ప్రో అని ఎందుకు అంటున్నారంటే, సో మేజర్లీ పోర్ట్రేట్ సో ప్రో కెమెరాతో వస్తుంది. నైట్ టెలిఫోటో కెమెరా, వీడియో 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కాంపాక్ట్ డిజైన్ విత్ మెటల్ ఫ్రేమ్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇది LPDDR5X UFS 4.1 తోటి వస్తుంది. AI ఇమేజింగ్ ప్రో కూడా ఉంది. అండ్ OS విషయానికి వస్తే ఆరిజిన్ OS మీద రన్ అవుతుంది. అండ్ ఇది 4 కలర్స్లో ఉంటుంది. మనకు ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో, శాండ్ బీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అథెంటిక్ బ్లాక్. అథెంటిక్ బ్లాక్ కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకే కలర్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని డిజైన్ చూసుకున్నట్లయితే మనకు కర్వ్డ్ డిజైన్ తోటి వస్తుంది. అండ్ కార్నర్స్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు. ఎన్గ్రేవ్ కెమెరా మాడ్యూల్ ప్రొవైడ్ చేశాడు అనమాట. మన డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 16.74 సెంటీమీటర్స్ డిస్ప్లే వస్తుంది. అండ్ 0.125 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. ఇందులో ఫ్లిప్ కార్డ్స్ ఆప్షన్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఫోన్ని మూవ్ చేసినప్పుడు కానీ మనం పెట్టిన లాక్ స్క్రీన్ అనేది లైవ్గా కనిపిస్తుంది. రేర్ వ్యూలో మనకు మొత్తం 4 కెమెరాస్ వస్తాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ జైస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి మెయిన్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ జైస్ నైట్ టెలిఫోటో కెమెరా విత్ 3x ఆప్టికల్ జూమ్ అండ్ 100x జూమ్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. జైస్ కి సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మాక్సిమం 12 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ అలా ఇస్తారు. కానీ ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, సెల్ఫీ కెమెరా. నేను ముందుగా చెప్పినట్టు మనకు 50 మెగాపిక్సెల్ జైస్ నైట్ టెలిఫోటో కెమెరా ఉండడం వల్ల మనకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ డివైస్ క్యారీ చేసినట్లుగా ప్రొఫెషనల్ టెలిఫోటో ఇమేజింగ్ అండ్ అట్ ద సేమ్ టైం 3x to 10x డిజిటల్ జూమ్ వల్ల మనకు నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ అనేవి వస్తాయి. ఈ కెమెరాస్ యూజ్ చేసుకొని జూమ్ ఇన్ 10x వరకు జూమ్ ఇన్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ క్యాప్చర్ వెరీ క్లోజ్అప్ షాట్స్ ఆల్సో. చాలా దూరం నుంచి కూడా మనం క్లోజ్అప్ షాట్స్ తీయచ్చు అంట. 1xలో ఇలా 10xలో ఇంత దగ్గరగా మనము ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ 4K 60 FPS వీడియో రికార్డింగ్ అనేది దీనికి నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జూమ్ క్లారిటీ కానీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. AI ఆడియో నాయిస్ ఎరేజర్. ఇప్పుడు మనకు నార్మల్గా ₹1,00,000 ఫోన్లో వచ్చే ఈ ఫీచరు మనకు ఈ మొబైల్లోనే ఉంటుందన్నమాట. ఇది మనకు 80mm పోర్ట్రేట్, 100mm క్లోజ్అప్ పోర్ట్రేట్స్లో మంచి పిక్చర్ క్లారిటీ ఇస్తుంది. ఇది మనకి 85mm క్లారిటీ అండ్ ఇది 100mm క్లారిటీ. AI ఫీచర్స్, ఫ్లోరల్ బ్లెస్సింగ్,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఫోటో తీసాము, ఆ ఈవెంట్కి తగ్గట్టుగా మనం ఫ్లోరల్ బ్రేసింగ్ అనే ఫీచర్ యాడ్ చేయడం వల్ల వెనక ఫ్లవర్స్ అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. తీసిన ఫోటో హోలీ రిలేటెడ్గా అయితే దానికి మనకు మన ఫ్రేమ్ కూడా సైడ్స్లో కలర్స్ యాడ్ అయి వస్తుంది. మనం చేంజ్ వెదర్ దాంట్లో క్లియర్ స్కై ఫిల్టర్ కావాలనుకుంటే ఇలా, మార్నింగ్ గ్లో అయితే ఇలా, ఈవినింగ్ గ్లో, ట్విలైట్. సో మనం తీసిన ఫోటోని 4 డిఫరెంట్ మోడ్స్లో మనము ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమూవ్ పాస్ బయర్స్. సో ఇక్కడ ఎవరైతే అన్వాంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనం తీసిన ఫోటోలో ఎస్ ఇట్ ఈజ్ ఏ ఐలాండ్, బట్ ఆ ఒరిజినల్ పిక్లో ఉన్న ఆ గ్రీన్ కలరే కానీ ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. వాటర్ కలర్స్ కానివ్వండి, బీచ్ శాండ్ కానివ్వండి, అండ్ ట్రీస్ కలర్స్ కానివ్వండి, ఆ గ్రీనిష్నెస్ కానీ ఎన్హాన్స్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ ఫోటోలో కూడా బ్యాక్గ్రౌండ్లో డెజర్టే ఉండింది, కాకపోతే ఆ శాండ్ కలర్ని కానీ ఆ రాక్ కలర్ని కానీ ఎన్హాన్స్ చేసి ఏఐకి సంబంధించినంత వరకు ఏఐ రీటచ్ ఫీచర్స్ ఇవేంటో మనం ఇప్పుడు క్విక్గా చూసేద్దాము. సో ఏఐ ఎక్స్పాండర్, మనం ఇమేజ్ని ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు ఏఐ ఎక్స్పాండర్ యూజ్ చేసి. అండ్ ఏఐ ఎరేజర్, అన్వాంటెడ్ థింగ్స్ని మనం రిమూవ్ చేసేయచ్చు ఏఐ ఎరేజర్ యూజ్ చేసి. ఏఐ రెజల్యూషన్, యూహెచ్డి రెజల్యూషన్కి అప్గ్రేడ్ చేస్తుంది అనమాట. మనం ముందుగా చెప్పినట్టు పవర్డ్ బై 4 nm చిప్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు LPDDR5X హై పర్ఫార్మెన్స్ మెమరీ ర్యామ్ అండ్ ఇంటర్నల్ చూసుకున్నట్లయితే UFS 4.1 తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 120 Hz అల్ట్రా ఫ్లూయిడ్ మోషన్ డిస్ప్లే తోటి వస్తుంది. బ్రైట్నెస్ 5000 nits ఆఫ్ బ్రైట్నెస్ ఇస్తుంది, విచ్ ఈజ్ ఎ బిగ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్లో కూడా మనకు మంచి అవుట్పుట్ని ఇస్తుంది. ఫోన్ హీటింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4200 mm కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, విచ్ ఇస్ అల్ట్రా లార్జ్ వేపర్ కూలింగ్ స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అనమాట. ఇందువల్ల మనకు ఫోన్ హీట్ అవ్వడం కానీ, హీట్ అయినా గేమ్ ఆడినంతసేపు హీట్ అయినా కూడా ఆటోమేటిక్గా కూల్ అవ్వడం కానీ చాలా ఈజీగా జరుగుతుంది. ఇది మనకు 6500 mAh బ్యాటరీ తోటి వస్తుంది, ప్లస్ 90 watts సూపర్ వోక్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డ్యూరబిలిటీ విషయం గురించి మాట్లాడుకుంటే ఇది మనకు డ్రాప్ రెసిస్టెంట్ అండ్ IP68 అండ్ 69 టాప్ గ్రేడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. మనకు మన హ్యాండ్ ఎంత డ్రైగా ఉన్నా వెట్గా ఉన్నా కూడా ఈజీగా ఫోన్ని అన్లాక్ చేయొచ్చు. ఇది మనకు ఆరిజిన్ OS 6 తోటి వస్తుంది. అండ్ ఆరిజిన్ ఐలాండ్ అనేది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకు ఐఫోన్లలో డైనమిక్ ఐలాండ్ ఎలా అయితే వస్తుందో అలా ఆరిజిన్ OS అనేది ఇక్కడ మనకు వస్తుంది. AI సర్చ్, జెమినీ లైవ్ ఫీచర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 4 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇందులో ప్రైవేట్ స్పేస్ అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ ఉంటుంది. మనం ఫోన్ ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ, మనం ఫోన్ రిపేర్కి ఇచ్చినా కూడా, ఎవరన్నా కాల్ చేసుకుంటా అని ఇచ్చినప్పుడు కానీ ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ మాత్రం ఎనేబుల్ చేసి ప్రైవేట్ మోడ్లో ఇచ్చారంటే ఎవరు కూడా దాన్ని యాక్సెస్ చేయలేరు. ఈవెన్ దో వాళ్ళు ఎగ్జిట్ మీద క్లిక్ చేసినప్పటికీ కూడా మనం ఇచ్చిన పాస్వర్డ్ కానీ, మన ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ ఇస్తే కానీ అది అన్లాక్ అవ్వదు. ట్యాప్ అండ్ షేర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. మనం ఈ రెండు ఫోన్లోనూ, అది ఐఫోన్ అయినప్పటికీ కూడా ఆండ్రాయిడ్ అయినప్పుడు కూడా, రెండు ఫోన్లోనూ ఈజీ షేర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ కిట్ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మనం ఫోన్ని డైరెక్ట్గా ల్యాప్టాప్ తోటి కనెక్ట్ చేసి ఫోన్ ముట్టుకోకుండా డైరెక్ట్గా ఫోన్ని ల్యాప్టాప్లోనే యూజ్ చేయొచ్చు. ఫోన్ మిరరింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వివో V70 యొక్క రివ్యూ. అసలు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే మీరే చూసారు కదా, ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్. OS అవ్వనివ్వండి, ప్రాసెసర్, కెమెరాస్, AI ఫీచర్, ప్రైవసీ, డేటా ట్రాన్స్ఫర్, ఫోన్ మిరరింగ్, ఇట్లా ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి.
అండ్ ఇవన్నీ ఓన్లీ 45,000 రూపీస్ బడ్జెట్లోనే మనకు వచ్చేస్తుంది. సో ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పవచ్చు. మీ బడ్జెట్ కనుక ఒక 40,000 to 45,000 అనుకుంటే మాత్రం. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యాక్సెస్ చేసి బై చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే V70 మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నా తరపు నుంచి అదే సేమ్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ విల్ బి వెరీ మచ్ సపోర్టింగ్ టు మీ. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do subscribe, please. Thank you.